ఏ హీరోయిన్‌ని చూస్తే వీళ్ళకన్నా యాక్టింగ్ నేను బాగా చేస్తా గదా! అని మీకు అనిపిస్తది? యాక్చువల్లీ శ్రీలీలని చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తది మేడం. ఆ అమ్మాయి నేను బాగా ఆ చేస్తా. అమ్మాయి అంటే వాళ్ళే అంత చేస్తున్నారు. బట్ నేను చేయలేనా? ఆ! నాకేమైంది? యాక్టింగ్ రాదా? వాళ్ళేందంటే నేర్చుకొని కొంతమంది వెళ్తారు. బట్ అందులోకెళ్ళినా కూడా కొంతమందికొస్తది. మాకేం తక్కువ, మాకెందుకు రాదు అని మాకు కూడా ఉంటది గదా! ఒక ఛాన్స్ ఇస్తే మేము గూడా చేస్తామన్న ఇది ఉంటది గదా మేడం. అవును. సో, ఇదంతా కాదు. మీరు ఏ హీరోయిన్‌లా ఉంటారంటే ఇందాక సమంత, సాయి పల్లవి అని అన్నారు. అవును మేడం. ఇప్పుడు నేను నవరసాలు చెప్తాను. మీ యాక్టింగ్ టెస్ట్ చూద్దాం. కోపం, బాధ, జాలి, భయం, ఆనందం, ఏడుపు, కామం. కామంని చూసారా? కామం ట్రై కామం అంటే ఇంకంతే. ఇంకంతే. అదే ఎక్స్‌ప్రెషన్. మళ్ళొకసారి పెట్టండి కామం ఎక్స్‌ప్రెషన్. ఇదేంటి మధ్యలో? ఓకే. మీకు చాలా ప్రపోజల్స్ గూడా వచ్చాయి మీ వీడియోస్ వైరల్ అయ్యాక అని తెలిసింది. నిజమేనా? నిజమే మేడం. చాలా మంది ప్రపోజ్ చేశారు. అండ్ మ్యారేజ్ చేసుకుంటాను. నాకిట్లా ఆస్తి ఉంది. గవర్నమెంట్ జాబ్ అండ్ సాఫ్ట్‌వేర్ సంథింగ్ చాలా ప్రపోజల్స్ అనేది వచ్చినియి. బట్ నాకు కొంచెం బాగా నాకు నచ్చినోడు కావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా అంతే. సో, ఈ జూనియర్ సాయి పల్లవికి ఎలాంటి అబ్బాయి గావాలి? ఎలాగుండాలంటే చాలా అందంగుండాలి. ఓకే. స్మార్ట్‌గుండాలి. ఓకే. సన్నగుండాలి. ఆ! చాలా ప్లస్ సాఫ్ట్‌వేర్ గాని, గవర్నమెంట్ జాబర్ గాని ఉండాలి. ఉండాలి. ఆ! వేరే జాబ్స్ ఉంటే చేసుకోరా? అండ్ పోషించలేని శక్తి ఉన్నప్పుడు నేనక్కడికెళ్ళి ఏం చేయాలి మేడం? ఆల్రెడీ కష్టాలతోనే పైకొచ్చినా గదా! ఓకే. అందుకని. అంటే ప్రేమ ఉంటే ఎలాగన్నా బతకగలం అంటారు గదా! ప్రేముంటే అన్నం ఎవరు పెడతారు మేడం? అంతే అంటారా? ప్రేమ ఉండాలి కాదంటలేదు. అట్లానే దాంతో పాటు జాబ్ ఉంటే ఒకళ్ళని ఒక రూపాయి అనేది అడక్కుండా ఉంటాం గదా! అందుకనే పక్కా జాబ్ అయితే ఉండాలి మేడం. ఏ హీరో లాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు? నాకైతే అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళైతే చాలా హ్యాపీ. ఓకే. అంటే వేరే అబ్బాయిలు ఎట్లాంటి అబ్బాయిలు నచ్చరు? నచ్చరని గాదు. బట్ నాకు డాన్స్ చేసే వ్యక్తులంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు అందంగా, క్యూట్‌గా. మనకి 'యువశేఖర్ కొడంగల్', 'బషీర్ మాస్టర్' వీళ్ళు గూడా డాన్స్ చేస్తారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే మన మనసుకి ఎవరైతే హార్ట్‌ఫుల్‌గా టచ్ అయ్యారో వాళ్ళనే కోరుకోగలుగుతాం గదా మేడం. ఓకే. మీరెప్పుడైనా అందు ఎవరైనా లవ్ చేసారా? యాక్చువల్లీ చేశాను మేడం. ఓకే. మీరే. నన్ను చేశారు. బట్ నేను చేయాల్సొచ్చింది. ఓకే. అంతే. బలవంతంగా చేయమన్నారా? అహా! అలా ఏం లేదు మేడం. బట్ ఒక 3, 4 మంత్స్, ఒక 5 మంత్స్ వెనకాల పడ్డారు. ఇక ఇష్టంతో వాళ్ళ ప్రేమని అర్థం చేసుకున్నా నేను. అలా చేయాల్సొచ్చింది ఇప్పుడు అంతే. ఉన్నారా రిలేషన్‌లోనే? లేదు మేడం. బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయింది? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేరు. ఓకే. బట్ అందుకని బ్రేకప్ అయిపోయింది. లేకపోతే అబ్బాయికి ఇష్టమే. ఆ అబ్బాయికి ఇష్టమే మేడం. నేనంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగాల్సొచ్చింది. ఇప్పుడు విడిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేబీ ఒక 1 ఇయర్ అయితుంది. 1 ఇయర్ అవుతుంది. హ్మ్. సో, మీరు తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? అహా! ఎవరిని చేయలేదు మేడం. చేద్దామని ఎక్స్‌ప్రెషన్ ఉంది గానీ, బట్ కొంచెం సిట్యుయేషన్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ తేడా ఉండటం వల్ల నేను చేయలేదు. తర్వాత ట్రై చేశారు గానీ కుదరలేదు. కుదరలేదు మేడం. అంటే అబ్బాయిలో ఫస్ట్ మీరేం గమనిస్తారు? అంటే మనసు అర్థం జేసుకోవడం. అంటే ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు? దానికొక సొల్యూషన్ అనేది ఇవ్వాలి. హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. బట్ ఆకలేస్తుంది అంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెట్టేలాగా ఉండాలి. తన దగ్గర డబ్బులు ఎంతున్నాయని కాదు మేడం. ఉన్నంతలో హాయిగా చూసుకోవాలనేది నా కోరిక. కళ్ళెమ్మట నీళ్ళు రాకుండా ఉంటే చాలు. చాలు. ఆ! గానీ హ్యాండ్‌సమ్‌గా ఉండాలి చూడడానికి. హ్యాండ్సమ్ పక్కా మేడం. హ్యాండ్‌సమ్ 100-100% హ్యాండ్సమ్ పక్కాగా ఉండాలి. ఇప్పుడు మీకు 2 సంబంధాలొచ్చాయి. ఆ! ఫస్ట్ సంబంధం ఏందంటే అబ్బాయి చాలా బావుంటాడు గానీ అబ్బాయికి అసలు జాబే లేదు. మీరే చూసుకోవాలి. సెకండ్ సంబంధం అబ్బాయి అస్సలేం బాగోడు. కానీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటారు? అందంగా ఉన్నవాడినే చేసుకుంటా మేడం.
అందుకని ఎందుకంటే అందం అంత ఇది అందం అంటే తినలేం కదా. యాక్చువల్లీ నేను అందంగా ఉండను. నాకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో నన్ను ఎంతమంది ఎన్ని అంటున్నారో నాకు తెలుసు. ఆ. బట్ నాకు వచ్చేటోడు కూడా అట్లా ఉండొద్దు అని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.